నమస్తే నేను దేవి, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. వైసీపీ అధ్యక్షుడు జగన్ మారారా? పూర్తిగా మారిపోయారా? మా లీడర్కు తత్వం బోధపడిందని పార్టీ కేడర్ మాట్లాడేసుకుంటుంది నిజమేనా? అసెంబ్లీ ఎన్నికల్లో అంత ఘోరమైన ఓటమికి కారణం ఎక్కడుందో వెతికి ప్యాచ్ వర్క్ మొదలుపెట్టారా? ఇంతకీ వైసీపీ అధిష్టానం ఏమని నిర్ధారణకు వచ్చింది? ఓటమికి చాలా కారణాలు కనిపిస్తున్నా గట్టి దెబ్బ మాత్రం ఎక్కడ పడిందని అనుకుంటున్నారు? నా బలం ప్రజలు, నా బలగం పార్టీ కార్యకర్తలు. మీరు అండగా ఉంటే ఈసారి గెలిచి 30 ఏళ్లు అధికారంలో ఉంటాం. వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన తాజా వ్యాఖ్యలివి. ఇప్పుడు వీటి చుట్టూనే ఏపీ పొలిటికల్ సర్కిల్లో హాట్ డిబేట్ నడుస్తోంది. పార్టీ ఘోర పరాజయం, నేతల వరుస నిష్క్రమణలు, చేజారుతున్న మున్సిపాలిటీలు, కేసుల రూపంలో కార్యకర్తలు, నేతలపై పెరుగుతున్న ఒత్తిడి లాంటి పరిణామాల మధ్య తాజాగా విజయవాడ నగర కార్పొరేటర్లతో భేటీ అయిన జగన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశం ద్వారా జగన్ తన కొత్త కార్యాచరణను ప్రకటిస్తూ క్యాడర్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో జగన్ 2.0 ఎలా ఉంటుందో చూస్తారంటూ కొత్త స్లోగన్ అందుకున్నారు. అదే సమయంలో తమకు పవర్ ఉన్నప్పుడు పార్టీ పరంగా కొన్ని తప్పులు జరిగాయంటూ ఆయన అంగీకరించినట్టు కనబడుతోందన్న విశ్లేషణలు ఉన్నాయి. అప్పట్లో సంక్షేమ పథకాలు అందించడంపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించడంతో కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేకపోయారని అంగీకరించారాయన. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ వల్ల పార్టీ క్యాడర్ నిర్వీర్యమైపోయిందని అంగీకరించినట్టు కనిపిస్తోందని అంటున్నారు. సాధారణంగా గ్రామ, మండల స్థాయిలో ఏ పని కావాలన్నా తమకు అందుబాటులో ఉండే నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటారు ప్రజలు. దాంతో వాళ్లకు కొన్ని మొహమాటాలు కూడా ఏర్పడతాయి. ఎన్నికల టైంలో ఆ మొహమాటాల్ని వాడుకుని ఓట్లు అడుగుతూ ఉంటారు దిగువ నాయకులు. కానీ వాలంటీర్ వ్యవస్థ వచ్చాక పెత్తనం మొత్తం వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎక్కువ మంది వాలంటీర్లు సర్వం మేమే అన్నట్టుగా వ్యవహరించి గ్రామాల్లో ద్వితీయ శ్రేణి నాయకులను కూడా లెక్క చెయ్యలేదు అన్న విమర్శలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిలోనూ, ఎన్నికలప్పుడు పోల్ మేనేజ్మెంట్లోనూ భాగస్వాములు అవ్వలేకపోయారన్న అభిప్రాయం ఉంది. అదే పోలింగ్ డే రోజున దెబ్బతీసినట్టు తేలిందట. చివరికి రాజుగారి పాలబిందె సామెతలా నేనొక్కడనే పని చేయకపోతే ఏమవుతుంది అన్నట్టుగా కేడర్ కాడి వదిలేయడంతో చివరికి ప్రతిపక్ష హోదా కోసం కూడా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇలా వివిధ కారణాలతో డ్యామేజ్ జరిగిపోయాక పూర్తిగా రివ్యూ చేసుకున్న జగన్ వాలంటీర్స్నే నమ్ముకుని కార్యకర్తల్ని విస్మరిస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించినట్టు చెప్పుకుంటున్నారు. గతంలో పలు సందర్భాల్లో ఎంతసేపు జనం సంక్షేమం అన్నారే తప్ప మమ్మల్ని అస్సలు పట్టించుకోలేదంటూ క్యాడర్లో ఉన్న అసంతృప్తిని కూడా ఎలక్షనీరింగ్ మీద ఎఫెక్ట్ చూపించిందని నిర్ధారించుకున్న జగన్ ఇప్పుడు దిద్దుబాటు మొదలుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. త్వరలో ప్రతి నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతారంటూ 2.0 నినాదం అందుకోవడం కూడా అందులో భాగమే అన్నది పార్టీ వర్గాల సమాచారం. తొలి విడత అధికారం వచ్చినప్పుడు కార్యకర్తల్ని వరుసగా పట్టించుకోలేదని అంగీకరిస్తూనే ఈసారి మాత్రం అలా జరగబోదని హామీనివ్వడం ద్వారా జగన్ పార్టీని రీఛార్జ్ చేసేందుకు ప్రయత్నించినట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. మీకు మంచి చేసినా చెడు చేసిన వాళ్ళు ఇద్దరినీ గుర్తించుకోమని మీటింగ్లో చెప్పడం ద్వారా క్యాడర్కి పూర్తి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారన్నది ఓ విశ్లేషణ. పార్టీ అధ్యక్షుడు అంత సీరియస్గా చెప్పారు కాబట్టి త్వరలోనే కార్యకర్తల మీటింగ్స్కు సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధం కావచ్చని అనుకుంటున్నారు. అంత ఘోరంగా ఓడిపోయినా 40% ఓట్లొచ్చాయన్న సంగతి మర్చిపోకూడదని, తిరిగి కార్యకర్తలు గట్టిగా పనిచేస్తే ఈసారి కొట్టొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట వైసీపీలో. మరి మార్పు మంచిదేనా? మ్యాథ్స్ టీచర్లా జగన్ ఇస్తున్న లెక్కలు కరెక్ట్ అవుతాయా? దీన్ని క్యాడర్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది అన్న సంగతి తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.